డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 4వ రోజు విచారణ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు నుండి అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్లు, ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు పోలీసులు. ఇప్పటికే వరంగల్ కు ఇద్దరు సిఐలను పోలీసులు విచారిస్తున్నారు. ఓ మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు తనను ఒక పద్ధతిలో విచారించడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ ప్రణీత్ రావు తన కస్టడీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రణీత్ రావు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 4వ రోజు విచారణ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు నుండి అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్లు, ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డు విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు పోలీసులు. ఇప్పటికే వరంగల్ కు ఇద్దరు సీఐలను పోలీసులు విచారిస్తున్నారు. ఓ మాజీ మంత్రి ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు తనను ఒక పద్ధతిలో విచారించడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ ప్రణీత్ రావు తన కస్టడీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రణీత్ రావు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 4వ రోజు విచారణ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు నుండి అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్లు, ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు పోలీసులు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఇవాళ 4వ రోజు విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇందులో మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈ రోజు 4వ రోజు విచారణలో ఈ రోజు చాలా కీలకమైన అంశాల ఆధారంగా కూడా విచారణ జరిగే అవకాశం చూస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఈ ట్యాపింగ్ వ్యవహారంలో సహకరించిన వ్యక్తికి సంబంధించి కావచ్చు, నేను ఆల్రెడీ ఈ సంబంధించిన అంటే ఈ సెల్ ఫోన్ టవర్ సంబంధించి ఆపరేషన్ సంబంధం లేకుండా కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు, స్పైవేర్లు కూడా చెప్తాని నేపథ్యంలో ఇప్పుడు సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా ప్రస్తుతం ఆయన విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్ననే కొంతమంది అంటే దీనికి సహకరించిన వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ కొనడానికి కావచ్చు, తర్వాత దీంట్లో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు అంటే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరి నెంబర్ ట్యాప్ చేయాలని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలక నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి. తర్వాత కొంతమంది అధికారులు కూడా సహకరించారు, ఇద్దరు సీఏలు కూడా నిన్న పిలిపించి విచారణ చేసి తెలుస్తారు. సో మొత్తం మీద సహకరించిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో నోటీసులు జారీ చేసి ఈ రోజు కొంతమంది పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా మరోవైపు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన దాని మీద ఈ రోజు ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు దీని మీద నిన్న లంచ్ మోషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద దీనికి సంబంధించి దర్యాప్తుల అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారు. ఎందుకు లీక్ చేస్తారో అందరికీ తెలుసు. తర్వాత రహస్యం పేరుతో బంజారాస్ కేసులు విచారణ చేస్తా ఉన్నారు. బంధువులను న్యాయవాదులను కూడా ప్రణీత్ రావు విచారణలో భాగంగా కలవాలంటే అనుమతించట్లేదు. ఇంట్రాగేషన్ లో ఉన్న ఏఎస్పీ డి రమేష్ ని పాల్గొనకుండా నియంత్రించాలని చెప్తున్న కొన్ని కండిషన్స్ మీద దాన్ని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. ఇప్పటికే నిన్న పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు పోలీసులకు సమాధానం మీద ఈ రోజు విచారణ జరగనుంది. మరి విచారణలో కోర్టు ఎలా నిర్ణయం తీసుకున్న దాని మీద మరోవైపు విచారణలో ఈ రోజు కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా ఆయన విచారణలో నిన్న బయటపడే అంశాల ఆధారంగా కూడా 4వ రోజు విచారణ అనేది చాలా కీలకంగా ఉంది. కొంతమంది నోటీసులు జారీ చేసి వాళ్ళు కూడా విచారించేందుకు తెలంగాణ పోలీసు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.